ఆ వాక్యాల మధ్యలో నాకు అందులేనటువంటి స్వచ్ఛత కనబడింది. అంత నిష్కల్మషమైనటువంటి స్నేహం, అంత స్వచ్ఛత ఉండడం అనేది చాలా అరుదు అనే విషయం ఇందాక వారికి చెప్పారు. గొప్ప విషయం ఏంటంటే అడిషనల్ కలెక్టర్ హోదాలో ఉన్న చిన్నప్పుడు ఒకటో తరగతిలో చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ కూడా గుర్తుపెట్టుకోవడం, ఆ ఒకటో తరగతి నుంచి పీజీ వారికి మరి ఆ మిత్ర బృందాలుగా వాళ్ళందరినీ కలవడము, వారితో విహారయాత్రలకు వెళ్ళడము, వారితో కార్యక్రమాలు చేయడము, వారిని ప్రతి కార్యక్రమంలో మమేకం చేయడం, అంటే స్నేహానికి ఒక గొప్ప చిరునామాగా నిలుస్తున్నటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్. ఆ స్నేహానికి అంత గొప్పగా విలువించేటువంటి శ్యామ్ వీరి స్నేహాన్ని ఆదర్శంగా తీసుకోవడం మనం ఇక్కడ గమనించాలి. మరి సో ఈ కార్యక్రమ నిర్వహణలో శ్యామ్ ప్రసాద్ లాల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా రావడం అనేది, ఈ నిర్వహణలో బాగా పంచుకోవడం అనేది కూడా చాలా గర్వకారణమైన విషయం. సో ఇక్కడ స్నేహము అనేది ఈ కవిత్వం మధ్యలో ఉన్నటువంటి ఒక ధార, ఆ ధారలో మరి అద్భుతమైనటువంటి కవిత్వం వచ్చింది. మరి వారి దగ్గర నుంచి మరి ఇంకా ఎన్నో పుస్తకాలు రావాల్సి ఉంది. అనంతాచారి గోపాల్ ఇందాక శ్యామ్ ప్రసాద్ నేను చెప్పాలనుకున్న మాటను చెప్పాడు. నేను కరీంనగర్ లేకపోవడం వల్ల మీరు ఇద్దరు అయ్యారు, నేను కరీంనగర్లో ఉంటే ముగ్గురం అయ్యేవాళ్ళం అని నేను చెప్పాలనుకున్నా. నా మాట శ్యామన్న చెప్పాడు. శ్యామ్ తమ్ముడైనా శ్యామన్ననే అంట. సో అంటే మరి ఈ సందర్భంగా గోపాల్ అనంతాచారి లేకుంటే నేను లేనండి, అసలు లేను. ఇక్కడ నిలబడే స్థాయి ఉండేది కూడా కాదు. నన్ను అక్షరాలను ఎందుకు ఒత్తి పలుకుతున్నా అంటే అక్షరాలే నన్ను నిలబెట్టాయి. ఆ అక్షరాలు నిలబెట్టడానికి నాకు కుడి ఎడమలుగా నిలుచున్నటువంటిది అనంతుడు గోపాలు. అక్కయ్యలు ఇక్కడే ఉన్నారు. వారింటి ఇట్ట కూడా లేనటువంటి ఒక దాబా పైన కూర్చొని చదువుకున్నాం మేమంతా కూడా. సో మరి అప్పటి నుంచి కూడా మా అనుబంధం అలాగే సాగుతోంది. మరి నేను చెప్పాల్సిన మాటలు శ్యామన్న చెప్పాడు. మేము ముగ్గురము భవిష్యత్తులో ఒక తప్పనిసరిగా పుస్తకం తీసుకొస్తాము. అది మరి పేరు అది కూడా మా తమ్ముడు శ్యామన్న అని, తమ్ముడు శ్యామన్నకి అంకితం ఇస్తాం. సో ఒక నిమిషం గోపాల్ మాట్లాడతారు, తర్వాత మరి తెలంగాణ మట్టి కవి అన్నవరం దేవేందర్ గారు మాట్లాడతారు.